జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఉదయం 5:40 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఏజీ ఆసుపత్రిలో మాగంటి చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. మాగంటి గోపీనాథ్ భౌతిక దేహాన్ని చూడగానే ఉద్వేగానికి గురైన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మేడ్చల్ జిల్లాలోని పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల ఎంజీఆర్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పల్ నుండి వలిగొండకు వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ భావన రత్నకుమార్తో పాటు 4 కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును కలిసిన చైర్మన్ కౌన్సిలర్లు కొవ్వూరు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ మృతి బాధాకరమని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం, శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని సీఎం తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం అత్యంత బాధాకరమని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శమని తెలిపారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి అటవీ పరిధిలో భారీ ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి నేతృత్వంలోని బృందం స్థానిక అటవీ అధికారులు కలిసి వేపూరికోట ఫారెస్ట్ బీటు పరిధిలో తనిఖీలు చేపట్టారు. అడ్డగారిపల్లి సమీపంలోని వంగగట్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న మోటారు సైకిల్ను పరిశీలిస్తుండగా కొందరు వ్యక్తులు పారిపోవడానికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన బృందం పట్టుబడిన 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసి 48 ఎర్రచందనం దుంగలు అలాగే ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మరోసారి రుజువైందని, రాహుల్ గాంధీ కులగణన చేస్తే ఏం ప్రాధాన్యత దొరుకుతుందో తెలంగాణలో చూస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5గురికి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం జరిగింది అని రాహుల్ గాంధీ ఆలోచనలకు ఇది అద్దం పడుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో హనుమాన్ దేవాలయం ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దేవాలయంలో మాంసం పంపిన దుండగుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తరచూ దేవాలయాలపై దాడులు, ఇలాంటి అపచార కార్యక్రమాలు జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మాంసం గల ఒక కవర్ను గేటు ముందు ఇచ్చాడని, అది లోపలికి తీసుకువెళ్లాలని సూచించాడు. తిరుమల శ్రీవారిని సినీ నటి వరలక్ష్మి, శరత్ కుమార్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి జరిగే నైవేద్యం విధాన సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి
వనపర్తి జిల్లాలో వైసీపీ నేత చైతన్య యాదవ్ తన అనుచరులు సాయి యశ్వంత్లతో కలిసి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డ ఘటన తీవ్రంగా కలకలం రేపుతోంది. గాలి మోహన్ రావు అనే వ్యాపారి దుకాణంలోకి ప్రవేశించిన వైసీపీ నేతలు ప్రత్యక్షంగా దాడికి దిగారు. అతడిని చితకబాదిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. వైసీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్కే బీచ్ విక్టరీ ఎట్సీ వద్ద సముద్రంలో కొట్టుకుపోయి 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉదయాన్నే ఫ్యామిలీ వాకింగ్ కోసం వెళ్లి బీచ్లో సేద తీరుతున్న సమయంలో బాలుడి ఫ్యామిలీ ఒడ్డున కూర్చున్నారు. అలల తాకిడికి సముద్రంలోకి బాలుడి కుటుంబం కొట్టుకుపోవడంతో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. బాబు ప్రాణాలని కాపాడడానికి కోస్ట్ గార్డ్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని NH44 రహదారిపై తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న జగన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ముందు వెళ్తున్న మామిడికాయ లోడ్ లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు డ్రైవర్తో పాటు 2 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మారుతీనగర్లో నర్సింలు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు పెద్దమాసంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య 2 పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలానికి సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో భూ వివాదంలో ఇది వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కొత్త చెరువుకు చెందిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రధాన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. మాజీ జెడ్పీటీసీ మహాలక్ష్మి భర్త దాల్మీల్ సూరి అనుచరులు సుశీలమ్మ వర్గంపై దాడి చేశారు. గతంలో దాల్మీల్ సూరి నుంచి అనంతపురానికి చెందిన సుశీలమ్మ 7 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తమ స్థలంలో కంచె వేసుకుంటుంటే సూరి అనుచరులు భౌతిక దాడులకు పాల్పడ్డారని సుశీలమ్మ వర్గీయులు వాపోయారు. తిరుమలలో గత 10 నుంచి 15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇవాళ కూడా శ్రీవారి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. కంపార్ట్మెంట్లకు వెలుపలు కూడా భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నవంగర గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్ పై వెళ్తుండగా టిప్పర్ ఢీకొని జాటోత్ హిందుమతి అనే విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. గోదావరి నదిలో నిన్న గల్లంతైన 6 యువకుల కోసం 2 స్పీడ్ బోట్ల SDRF, సింగరేణిస్ రెస్క్యూ, ఫైర్ బృందాలు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో రక్షిత్ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో RG1 కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్స్ కు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో బైంసా పట్టణంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం వైభవంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా శివాజీ చౌక్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దుర్జావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపై భక్తులు గిరి ప్రదర్శన నిర్వహించారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకి భోజన, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సత్యసాయి మహాసమాధిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయిబాబా సమాధి వద్ద ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించగా సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం దద్దరిల్లింది. గద్వాల్ జిల్లాలో పాతపాలెం గ్రామంలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న పొలంలోని గుడిసె దగ్గర కట్టి ఉంచిన ఆవు దూడపై చిరుతపులి దాడి చేసింది. అయితే రాత్రి సమయంలో దూడల్ని కట్టి ఇంటికి వెళ్లిన రైతు రమేష్ ఉదయం తిరిగి వచ్చేసరికి ఒక్క దూడ కూడా కనిపించకపోవడంతో గాలింపు చేపట్టాడు. కొద్ది క్షణాల వ్యవధిలో దూడ మృతదేహాన్ని పొలంలో కొంత దూరంలో కనుగొన్నారు. దానికి పక్కనే చిరుతపులి గర్ల మరియు గజ్జల ముద్రలు కనిపించాయని గ్రామస్తులు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ విద్యా పుణ్యక్షేత్రం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాస రద్దీ ఊపందుకుంది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి సన్నిధిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ సరస్వతి నమో నమః నామస్మరణతో ఆలయ పరిసరం మారుమోగిపోతుంది. భక్తుల రద్దీతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. రాజస్థాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు కుద్దూస్ అనే వ్యక్తిని హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు ఓ యువతి కారణంగా తేలింది. ఘటనా స్థలం సందర్శించిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చాలకూరు గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయంలో కుంభాభిషేక పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండవ రోజు కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు. పూజారులతో పాటు గ్రామస్తులే స్వయంగా అభిషేక సేవలు నిర్వహించి పుణ్యం సంతరించుకున్నారు. ఆలయంలో ప్రత్యక్షంగా అభిషేకాలంకరణ చేసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా భక్తులతో నిండినతో పరిసరాలు మారుమోగిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో 2 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మడకసిర పట్టణంలోని కోటబురుజు వద్ద జరిగిన యోగా సెషన్ కు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ స్వామి, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులు, యువకులు పాల్గొని వివిధ యోగాసనాలు ఆచరించారు. యోగా నిపుణులు కార్యక్రమానికి హాజరై యోగా వల్ల కలిగే ఆరోగ్య లాభాలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా పాటించవలసిన ఆసనాల గురించి వివరించారు. చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. సెకండ్ గ్రేడ్ బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా చేస్తామని విద్యా కార్యదర్శి శశిధర్ సమక్షంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించడం జరిగిందని ఆరోపించారు. అయితే వెబ్ ఆప్షన్లకు సంబంధించిన మెసేజ్లు ఉపాధ్యాయులకు పంపినందున అన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు. గుంటూరులో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమరాజు చేసిన అవమానకర వ్యాఖ్యలకు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర నిరసన తెలిపారు. ఓ ప్రముఖ ఛానల్ లైవ్ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమరాజు చేసిన అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించే వ్యాఖ్యలను డొక్కా మాణిక్య వరప్రసాద్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు మహిళలపై మరియు ప్రజాస్వామ్యంపై దుర్మార్గ దాడి అని ఆయన విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ కళ్లల్లో ఆనందం కరిగించేందుకు కృష్ణమరాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడని డొక్కా ఆరోపించారు. గతంలో కృష్ణమరాజు చేసిన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదని ఈ వ్యాఖ్యలపై కూడా ఆయన ఘాటు విమర్శలు వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని తిమ్మంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గార్లదిన్నెలో కూలి పని ముగించుకొని స్వగ్రామమైన కల్లూరు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న 35 మంది కూలీలలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మంగమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం క్షతగాతులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్లీన్ పర్తి గ్రీన్ పర్తి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మ్యారథాన్ ప్రోగ్రాం సందడిగా కొనసాగింది. కార్యక్రమాన్ని సత్యసాయి మ్యారేజ్ ఇంట్రెస్ట్ ట్రస్ట్ ప్రతినిధి రత్నాకర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అలాగే హనుమాన్ సర్కిల్ వద్ద 2K, 5K, 10K రన్స్ కు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యువతి యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. అనంతరం పోటీగా కొనసాగిన రన్లో విజేతలకు మిత్ర ఫౌండేషన్ ప్రత్యేక బహుమతులను అందజేసింది. కడప జిల్లాలోని టేకూరుపేట పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన దొడ్ల సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ కలిసి స్థానికులకు కాకుండా బెంగళూరు, చెన్నై వంటి సుదూర ప్రాంతాలకు చెందిన తమ బంధువుల పేర్లకే హాజరు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. అసలు పనికి హాజరైన వారి పేర్లు మాస్టర్ రోల్లో లేకపోవడం, రాని వారి పేర్లే నమోదు కావడం ఎంతవరకు న్యాయమంటూ ఆమె ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో ఉన్న వార్డు కార్యాలయాన్ని తొలగించవద్దంటూ స్థానిక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి నిరసనకు దిగారు. కీసర ప్రధాన కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మా వార్డు కార్యాలయం మాకే ఉండాలంటూ వారు నినాదాలు తీశారు. దీంతో వాహనాలను నిలిపివేసి రాస్తా రోకో చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డివిజన్ స్థాయిలో జరిగిన ఈ యోగా శిబిరంలో సీనియర్ సిటిజన్లు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని బేతంచెర్ల కరోనా సమయంలో రోడ్డు చేసిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ శిబిరం ఏర్పాటు చేశారు. మండల కార్యదర్శి ఎన్న భార్గవ్ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని బేతంచెర్ల పాత బస్టాండ్లోని భారత్ బేకరీ ఆవరణలో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో సిరిపిల్లల ఆసుపత్రి వైద్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ బాల వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్య పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అన్నమయ్య జిల్లా మాధవరం గ్రామంలో పాత సైకంవారిపల్లె తాగునీటి కోసం స్థానికులు వ్యవసాయ బోర్డుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకునే దుస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని సిపిఐ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ తీవ్రంగా విమర్శించారు. గ్రామంలోని స్కీమ్ బోరు 8 నెలలుగా పనిచేయకపోయినా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చకుల ఆధ్వర్యంలో అష్టోత్తర శతఘాటాభిషేకం ఘనంగా నిర్వహించారు. శత కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృతంతో పాటు సుగంధ ద్రవ్యాల అభిషేకంతో మహాపూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో పంచసూక్త పారాయణం, వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలు కొనసాగాయి. భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తి గీతాలు, భజనలతో స్వామివారి దర్శనం పొందారు. నెల్లూరు జిల్లా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఒక మేలైన మార్గం అని తెలిపారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. మణిపూర్ రాష్ట్రంలో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. మైతేయి సముదాయానికి చెందిన ప్రముఖ నేత అరంబాయి టెంగోల్ అరెస్టు చేయడంతో రాష్ట్ర రాజధాని సహా అనేక ప్రాంతాల్లో నిరసనలు, అల్లర్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత సందేశాలు, రెచ్చగొట్టే వీడియోలు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్ అలాగే కాక్చింగ్ జిల్లాలో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్, విపిఎన్, వీసాట్ సేవలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టు కీలక నేత హిడ్మా స్వగ్రామమైన పౌర్తి గ్రామంలో మావోయిస్టులు గ్రామ పటేల్ రామయ్యను హత్య చేశారు. ఇన్ఫార్మర్ నెపంతో ఆయనని హత్య చేసినట్టు తెలుస్తుంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. వారి కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి సాక్షి ఛానల్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళలను కించపరిచేలా రాస్తున్న సాక్షి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. జగన్, భారతి సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ యూ హీరో అక్కినేని అఖిల్ తన బ్యాచులర్ లైఫ్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ 6న తన ప్రియురాలు జైనాబ్ను వివాహమాడిన అఖిల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వీటికంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చర్చల ప్రకారం జైనాబ్ వయసు 39 ఏళ్లు, అఖిల్ వయసు 30 ఏళ్లు. అంటే ఆమె అఖిల్ కన్నా 9 ఏళ్లు పెద్దవారన్నమాట. ఈ ఏజ్ గ్యాప్ నెట్టింట షాక్ మరియు డిబేట్కు దారితీస్తుంది. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కాస్త బలంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో 391 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5755కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల మధ్యలో 4 మరణాలు కూడా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 5484 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో యూట్యూబర్ జస్బీర్ సింగ్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 3 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న అతన్ని మిగతా విచారణ కోసం మహిళ కోర్టు మరో 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. జస్బీర్ సింగ్కు ఇదివరకే ఇలాంటి ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అతను పలుమార్లు పాకిస్తాన్ వెళ్లొచ్చాడని, అతని వద్ద 150 మందికి పైగా పాకిస్తానీ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో మొదటి రోజు పేద ప్రజలపై, రెండో రోజు రైతులపై ట్వీట్లు చేయగా తాజాగా ఈ రోజు 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశ మహిళల అభివృద్ధిపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో ప్రధాని ఇలా రాసుకొచ్చారు: గత 11 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని పునర్నిర్మించిందని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య పెరిగిన రాజకీయ ఉద్రిక్తత ఇప్పుడు మరింత ముదిరింది. వివాదాస్పద బడ్జెట్ బిల్లుకు మద్దతిచ్చే రిపబ్లికన్లను లక్ష్యంగా చేసుకునేందుకు మస్క్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అంటూ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.